హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ బాగా వినాయక చవితి జరుపుకున్నట్టున్నారుగా ఏంటి? అందరూ బాగా జరుపుకుంటారు. నేను కూడా జరుపుకున్నానండి. కాకపోతే ఏంటంటే మీరు టైటిల్ ముందుగానే చూసుంటారు కదా, నాస్తికపు గుణాలు కలిగి ఉన్న భర్త అంటే ఏంటి? దైవభక్తి ఏమీ ఉండదు, ఏదో చేసుకోవాలి, ఏదో పాజిటివ్ ఎనర్జీ అంతే. దీపారాధన చేసుకోవాలి, సాంబ్రాన్ని వెలిగించాలి, కర్పూరం పెట్టుకోవాలి, కడ్డీలు ముట్టియాలి. ఎందుకు అంటే నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్గా మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది. అంతకు మించి బాగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం, ఒంటికి బాగా కష్టం కలిగించుకొని క్లీనింగ్లు అవి ఇవి చేసుకోవడం, ఇవన్నీ మా వారికి నచ్చవండి. వాళ్ళకి అంటే ఈయన మొదటి నుంచి అలాగే ఉన్నట్టున్నారు. అంటే పెద్ద కొడుకు అనమాట. వీళ్ళ పేరెంట్స్ ఎలా అంటే, పెద్ద కొడుకు అంటే అన్నయ్య, పెద్దన్నయ్య సినిమాలో ఎలా ఉంటారు అన్నయ్య, ఆ విధంగా ఉన్నట్టుగా పెంచారనమాట. సో ఈయన బయటికి వెళ్ళేసి ఏమీ తీసుకురారనమాట. అంటే ప్రొవిజన్స్ కానీ, వెజ్జెస్ కానీ, ఫ్రూట్స్ కానీ ఏం తీసుకురారు. సో ఇంకేం చేస్తాం, వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ తీసుకొచ్చి పెట్టి చేసుకున్నారు ఇన్ని సంవత్సరాలు. ఇక మనకు పెళ్లి చేసుకున్నాక మనకు తప్పుతుందా? మనకెవరు తీసుకొస్తారు? మనమే తెచ్చుకోవాలి. ఇక అలాంటన్నప్పుడు గొడవ వేసుకోలేం కదా 24 గంటలు. నువ్వు అత్తలేదు ఇత్తలేదు నీ అనేసి అంటాం, ముక్కు చీదుకోవటం, ఇంటికి వెళ్ళిపోతాను అని బెదిరించటం, ఇవన్నీ చేయలేము. ఒకసారి 2 సార్లు చేయగలుగుతాము. అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళతో ఇంకా మనం గొడవలు వేసుకోకూడదు, అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతూ ఉండాలి. మా ఆయన నాకు బాగా ప్రైవసీ ఇస్తారనమాట. శుభ్రంగా స్కూటీ వేసుకుని వెళ్ళి నీకేం కావాలో అది తెచ్చుకో, నీకు నచ్చినట్టు చేసుకో, నన్ను డిస్టర్బ్ చేయకండి, నన్ను అస్సలకి డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు దండం పెట్టుకోవాలా, వచ్చి పెట్టుకుంటాను, టెంకాయ కొట్టాలా, వచ్చి కొడతాను, అంతే, అంతమడికే, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటారనమాట. అలాంటి మనస్తత్వం కలిగి ఉన్న వాళ్ళనమాట. అందుకే మా ఇల్లు సూపర్గా ఉంటుందన్నమాట. కానీ ఇంటి మొత్తం అస్సలకి దేవుడి గుడి లేదు, అస్సలకి లేదు. అట్లీస్ట్ కబ్బోర్డు కూడా లేదు. నేనేం చేస్తాను, అదిగో కిటికీ అనమాట, అది ఆ కిటికీని క్లోజ్ చేసేసుకొని అక్కడే వెంకటేశ్వర స్వామిది, అమ్మవారిది, సుబ్రహ్మణ్య స్వామిది, వినాయకుడిది అలా ఫోటోలు పెట్టుకొని నేను పూజ చేసుకుంటూ ఉంటాను అనమాట. కబ్బోర్డ్ పెట్టించండి అనేసి 100 సార్లు అడుగుంటాను, కానీ అస్సలు పెట్టిలేదనమాట. ఇక మనకి అంత టాలెంట్లా, మనం పెట్టించుకోలేము, మనకి ఎవరూ తెలియదు. సో నేను ఇంకేం చేస్తాం, ఆ కిటికీలోనే పటాలు పెట్టుకొని దాంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక ఇదిగోండి, ఏదైనా స్పెషల్ డేస్లో కింద ఇట్లా పీఠం వేసుకుని విగ్రహం పెట్టుకొని నీట్గా నాకు నచ్చినట్టుగా నేను పూజ చేసుకుంటాను. పాల వెళ్ళి చూడండి ఎలా కట్టున్నాను, ఎటువంటి సపోర్ట్ లేదు. ఆ గ్లాసులో పెడితే ఆ కట్టి పుల్లలు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. వినాయకుడు చూస్తూ ఉన్నాడు, ఎట్లారా నాయన, ఎటువంటి ఇవి లేకుండా బాగా నీ పూజ చేసుకోవాలనుకుంటూ పెట్టుకున్నాను అనమాట. అలా ఎలాగోలా నిలబెట్టుకున్న తాడులు దీంతో దాంతో అన్నీ ముడిలేసుకుని నీట్గా పాల వెళ్ళి వేసుకున్నాను, అన్నీ పూజ చేసుకున్నానండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రసాదాలు అన్నీ చేసేటప్పుడు వీడియో తీద్దామనుకున్నా, కానీ సింగిల్ ఆర్మీ కదా ఇక్కడ, అన్నీ తీసుకొచ్చుకోవాలి. ముందు 2 రోజుల నుంచి చేస్తూనే ఉన్నాను, కాకపోతే ఎంత చేసినా కూడా పనులు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. ఇంకేం చేస్తాం, అందులోనూ ఏదైనా బజార్కి వెళ్ళే పని చేసుకోవాలి, ఇంట్లో పని చేసుకోవాలి, అన్నీ ఒక్కదాన్ని చేసుకోవాలి కదా. వీడియో తీస్తూ ఉంటే మనకి చాలా లేట్ అయిపోతుంది. 11:30 నుంచి 1:30 బిట్వీన్లో పెట్టేసుకొనేయాలి. సో అందుకని వీడియో తీయలేదు. ఇంకా ప్రసాదాలన్నీ నేను 5 రకాల ప్రసాదాలు చేశానండి. 5 రకాలు ప్రసాదాలు, అదే పిండి వంటలు, ఒక 5 రకాల పండ్లు అవి ఇవి పెట్టానండి. పెట్టి బలంగానే చేసుకున్నాను. కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ అయింది, అంటే 12 అయిపోయింది. అందులోనూ ఫాస్టింగ్ ఉన్నాం కదా, ఆకలి అంటున్నాడు. అసలు నాకు ఆకలేస్తుందా? మామూలుగా ఉంటే ఖాళీగా ఉంటే ఆకలేస్తుంది, కానీ ఇప్పుడు ఆకలేదనమాట. పని భక్తి పారవసంలో మునిగిపోయి ఉంటాం. సో మనకు అంతగా ఏమనిపించదు. ఇంకా ఆయన గబగబా టెంకాయ కొట్టేసేసాడు. అసలుకి సెకండ్స్ కొబ్బరికాయ కొట్టాడు, హారతి ఇచ్చేసాడు, అక్షింతలు తల మీద వేసుకున్నాడు. ఆలస్యం అదిగో చూస్తున్నారు కదా, అక్కడ ప్రసాదం పెట్టింది మొత్తం ఫస్ట్ తీసేసుకుని గబగబా తినేసారండి. మీ ఇంట్లో కూడా ఇలాగ ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. కానీ ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోనూ ఎవరో ఒకరు ఉంటారండి, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారండి. ఓకే అండి, మరొక వీడియోతో కలుసుకుందాం రేపు. అప్పటి వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్.